నమస్తే అండి, నేను రజా. టీడీపీ ఇప్పుడు ఒక బిగ్ స్టెప్ తీసుకోబోతుందా? చంద్రబాబు నాయుడు గారు ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైపోయారా? ఇది తెలుగు రాష్ట్రాల్లో దాంతోపాటు రాజకీయాల్లో కూడా ఒక భయంకరమైన సెన్సేషన్ కాబోతుందా? టీడీపీ పార్టీ నాయకులు రోడ్డెక్కాలంటే భయపడే స్టేజ్ కి ఈ సంఘటన జరగబోతుందా అంటే అవునని అనిపిస్తాను. అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం? కొంతమంది టీడీపీ పార్టీ నాయకులు బయటకు వస్తున్నారు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఫిర్యాదులు చేసుకోవట్లేదు. ఏదైనా జరిగితే అంటే పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసుకోవట్లేదు, ఇది జరుగుతుంది అని చెప్పి. కానీ డైరెక్ట్ గా మీడియాకి ఎక్కేస్తున్నారు. దీనివల్ల వీళ్ళు చేసేటటువంటి తప్పులకి ప్రజల్లో పార్టీ పాల్సనైపోతా ఉంది. ఇప్పుడు 2 షాపులలో కొట్టుకుంటే ఒరిజినల్ చింతపండు రేటు బయటపడ్డట్టు వీళ్ళు కొట్టుకొని తిట్టుకొని నీకు అంత ఇచ్చానంటే ఎంత ఇచ్చానని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొలికిపూడి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఏబిఎన్ డిబేట్లలో చాలా సుపరిచితులు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, పోటీ చేశారు, తిరువురు నుంచి గెలిచారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లో ఏకంగా బుల్డోజర్లని తీసుకెళ్లారు, అదో వివాదం. తర్వాత సొంత పార్టీ తిరువురు నియోజకవర్గానికి సంబంధించి నేతల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి దీని మీద పూర్తి స్థాయిలో ఆ రోజు ప్రతిఘటన ఎదురైంది. దానికి సంబంధించి కూడా రకరకాల వివరణలు కూడా ఇచ్చుకోవడం జరిగింది. నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గత కొంతకాలంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా సమయంలో పాటిస్తున్నారు. ఆయన చదువుకున్నారని మాజీ ప్రొఫెసర్ గాను మరి ఏదో చేశారని చెప్పేసి మరి గౌరవంతో ఇంతకాలం ఆయన్ని గట్టిగా టార్గెట్ చేయలేదు. బట్ ఈయన కారణంగా పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి కింద క్యాడర్ కూడా మాట్లాడుకుంటున్నారు. నిన్న కేసినేని చిన్ని గారికి ఆయన డబ్బులు ఇచ్చానన్నట్లుగా 66 లక్షలు, ఇంకొక సందర్భంలో 3 కోట్లు, ఇలా మొత్తానికి ఒక 5 కోట్లు సర్దుబాటు చేశా, ఇలా చేస్తేనే నాకు టికెట్ వచ్చింది అనే విధంగా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకి జరిగిందంటే నారా లోకేష్ గారితో మాట్లాడవచ్చు, ఏదైనా అన్యాయం జరిగితే లేదు, పార్టీ అధ్యక్షుడు ఉన్న పల్లా శ్రీనివాస్ గారితో మాట్లాడవచ్చు, లేదు ఏకంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడవచ్చు. ఇదంతా వదిలిపెట్టేసి వాట్సాప్ స్టేటస్లు పెట్టి మీడియాకి ఎక్కడం ఏదైతే ఉందో, ఇది పార్టీని తీవ్ర స్థాయిలో వీళ్ళు అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన ప్రొజెక్షన్ వెళ్తా ఉంది. మరి దీంతో ఇన్ని సస్పెండ్ చేయబోతున్నారంటే అలాగే ఉంది చూడబోతుంది. లెక్క ప్రకారం పల్లా శ్రీనివాస్ గారు చిన్ని గారిను కొలికిపూడి శ్రీనివాస్ గారిని పిలిచి మాట్లాడదామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే మాట్లాడేదట్టు లేదు. ఆ మీటింగ్ రద్దు చేశారు, రేపు శుక్రవారం జరగాల్సి ఉంది. ఎందుకు రద్దు చేసినారంటే ఇదే పరిస్థితి. డైరెక్ట్గా రోడ్డు ఎక్కడ ఎందుకు? డైరెక్ట్ రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. నాకు తెలిసినంత వరకు, అర్థమవుతున్నంత వరకు కొలికిపూడి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సస్పెండ్ చేస్తే ఒక భయం వస్తుంది మిగిలిన వాళ్ళకి కూడా. అసలు చాలా చోట్ల ఈ ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత వస్తా ఉంది. దోచుకుంటున్నారని, అది చేస్తున్నారని, ఇది చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినారు మొన్న, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి పనులు చేయకండి అని. మందులు ఇచ్చినారంట కొంతమందిని. మార్పు వచ్చిందంటే రాదు, ఎందుకంటే ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారు, అది తిరిగి సంపాదించుకోవాలి కదా. కానీ శృతి మించిపోతున్నారు కొంతమంది, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా గట్టిగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా టార్గెట్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి టీడీపీ పార్టీ క్యాడర్ అయితే ఈ విషయంలో కూడా వాళ్ళు కూడా ఒకంత అసహనంతో ఉన్నారని చెప్పాలి. ఏంటిది, మా పార్టీలో రోజు కూడా బయటకు వస్తాడు, ఏదో ఒకటి వాగుతారు, ఏంది తలనొప్పి, ఏంది కరం. లెక్క ప్రకారం ఇలాంటిది వైసీపీ పార్టీకి సంబంధించి ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఖర్చు పెట్టినారు. దానిలో భాగంగా ఇష్టం వచ్చినంత లాగారు, మట్టి, ఇసుక, తొక్క, తోటకూర. తర్వాత ఏమైంది పరిస్థితులు చూసినాం కదా. ఇప్పుడు ఇదే తంతు. వీళ్ళ మధ్య వచ్చిన కొట్లాట్లో పంపకాల విషయంలో అన్నట్లుగా ఒక రకమైన ప్రచారం. నిజాలేంటో తెలియదు కాబట్టి ఏం మాట్లాడడానికి లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కథ ఏంటనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది.